ఈ రోజు మన కాకినాడ జిల్లాలో జరుగుతున్నటువంటి క్రియేటివిటీ ఆర్ట్స్ వారి రెడికల్ అనే ఆర్ట్ షో అనేది ఎలా జరిగిందో ఒకసారి చూద్దామా మరి. అన్ని కూడా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే రీతిలో చిత్రీకరించడం జరిగింది. చాలా మంది వాటర్ కలర్స్ తోనే వేశారు. అక్కడక్కడ యాక్రిలిక్ పెయింటింగ్స్ కూడా వేయడం జరిగింది. నాకు మంచి ఆప్తుడు ఒక ఫోటో 10 days 15 days మిత్రుడు సూర్య ఆనండి గారిని, నిహారిక మేడం గారిని, వేదుల శ్రీరామ్ శర్మ గారిని ఆహ్వానిస్తూ మీ యొక్క అపాయింట్మెంట్ జరుగుతుందిగా ఈ చిత్రకళ ప్రదర్శనని ప్రారంభం చేసి, అదేవిధంగా మా కుటుంబంలో చేసిన చిత్రాలన్నీ కూడా మీ అందరూ చూసి పోకుండా పోదాకపోయినా మమ్మల్ని అందరినీ అభినందించి అభిమానించి మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు ఇవ్విస్తూ ఇతర చక్కటి కార్యక్రమం చేసిన మా కళాశాల గారు కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ రోజు మన కాకినాడ జిల్లాలో జరుగుతున్నటువంటి రెడికల్ అనే ఒక ఆర్ట్ షో ఈవెంట్ ని మన అంజి గారు, అదేనండి ఆకొండి అంజి గారు నిర్వహించిన ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చాలా బాగా జరిగిందండి. ఈ కార్యక్రమంలో ప్రతి ఆర్టిస్ట్ ని కేకేసి తాను వేసినటువంటి పెయింటింగ్ గురించి వివరిస్తూ దాని అందాల గురించి అద్భుతంగా చెప్పడం జరిగిందండి. ఇలాంటి అందమైన పెయింటింగ్స్ గురించి వివరిస్తూ వాళ్ళ యొక్క పేరుతో సహా ఇంట్రడక్షన్ అనేది అంజి గారు ఇప్పిస్తున్నారండి. ఇలా ఈ ఈవెంట్ కి సంబంధించి ప్రతి విషయాన్ని A to Z కళాసాగర్ గారు, అంజి గారు తమ భుజాల మీద వేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారండి. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఎంత అందంగా కనిపిస్తుందో. అలాగే ఇక్కడ ఉన్న సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు కూడా ఉన్నారండి. అలాంటి ఆర్టిస్టుల మధ్య మేము కూడా ఉండడం చాలా అదృష్టంగా చెప్పవచ్చు. ఈయన కూడా గవర్నమెంట్ హై స్కూల్లో డ్రాయింగ్ టీచర్ అండి. మోరి చింతల మోరి జీడిపప్పు కేజీ తీసుకొచ్చారు. మోదీ గారు మేడం గారి కోసం కేజీ తీసుకొచ్చారని చెప్తున్నాను.
ఓకేనా? రండి సార్ వీరు తణుకు నుంచి వచ్చారండి రామశాస్త్రి గారు. ఈయన బ్యాంక్ లో రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అండి. తణుకు వాస్ట్ టెక్నిక్ అనమాట అండి. వాస్ట్ టెక్నిక్ అనేది జస్ట్ ఒక 10 మంది వరకు ట్రై చేసింది అనమాట అండి. ఇది ఎలా అంటే ఒక కలర్ అప్లై చేయడం, అది మొత్తం ఫుల్ గా వాటర్ తోటి ఫుల్ గా వాష్ చేసేయడం. మనం వేసినప్పుడు కలర్ ఎంతో కొంత ఇంకిపోయింది, మళ్ళీ వాష్ చేసేస్తారు. అది జస్ట్ ఎంతో ఉంటుంది. మళ్ళీ దాని మీద మళ్ళీ నెంబర్ ఆఫ్ లేయర్స్ మళ్ళీ వేయడం, మళ్ళీ క్లీన్ చేసేయడం. ఇలా ముందు తీసుకున్నా కూడా పెట్టారు కూడా. ఇంకా ప్లాన్స్ కూడా ఉన్నాయి. 1 మంత్ షూట్ చేయాలి. గ్రూప్ ఫోటో మంచిగా సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. ఇదిగోండి నా కింద ఈ డెప్త్ వచ్చే రకంగా 3D ఎఫెక్ట్ అనమాట. ఏదైతే ఎఫర్ట్ పెట్టి చేస్తారో చేయండి అంటే ఇంచుమించు దాదాపు ఒక 10 days 15 days కష్టపడి పైగా విడిగా చేసి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈయన గోల్డ్ స్మిత్ అండి. మొత్తం అన్ని చిన్న మొత్తం మైక్రో ఆర్టిస్ట్ అనమాట. మైక్రో ఆర్టిస్ట్ చిన్న అనమాట అండి. ఇది 1 సెంటీమీటర్ కూడా మిల్లీమీటర్లతో సైతం కూడా ఈయన వర్క్ చేస్తారనమాట అండి. అందుకే అంటే మహానుభావుడు. చూడండి సార్ అంటే రాజు గారు ఫోటో గ్రూప్ ఫోటో కోసం రజనీ గారనే మొత్తం మిత్రులందరికీ కూడా చిన్న వినపం. అంటే ఒకళ్ళ గురించి చెప్తున్నాను, మీరు అన్యత భారతదేశంలో భారతదేశం ఆర్టిస్టులు కూడా గొప్పవారే. ఇక్కడ ఈ రజనీ గారు వేసిన ఈ ఆర్ట్ అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా చూస్తారండి. మొత్తం మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన దానికి సంబంధించిన ఏదో ఒక టాపిక్ తీసుకుని వారు మన గ్రామీణ వాతావరణం అందరూ చేశారు. మంచి ఎఫర్ట్ పెట్టారు. మొత్తం ప్రకృతి మాత్రం ఉన్న మొత్తం భారతదేశంలో కూడా ప్రకృతి మాత్రం చూపించారండి. ఈ పక్కన ఉన్న ఆవిడ 15 years 15 years ఏదో ఆవిడ తీసుకున్న ఫోటోలే మళ్ళీ ఆ విధంగా మనం పంపించారు. థ్యాంక్ యూ. రజని రావడం జరిగింది. వారికి మన మిత్రబృందం అందరితో కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అన్నాను చెన్నై నుంచి ఆంధ్ర రావాలంటే చాలా కష్టం కదండి అంటే నాకు అవకాశం మీరు ఎవరైనా నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎంత దూరమైన పనులు వస్తానని పాపం సోదరు ప్రాంతం నుంచి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మేడం గారు ఈయన కంటిపల్లి రాజు గారు అని రాజమండ్రి అండి. అంటే బాగా నెంబర్ 30 feet 50 feet కట్అవుట్ దగ్గర నుంచి లైవ్ లో కూర్చోబెట్టుకుని కోఆర్డినేట్ చేసేంత వరకు కూడా సమర్థులు. అద్భుతమైన కలర్ స్క్రీన్ తోటి అద్భుతమైన క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాట్రేనికోన వారు నిర్వహిస్తున్న గ్రామీణ భారతం అనే అంశం మీద ఈ క్రియేటివ్ ఆర్ట్స్ 9వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ చిత్రకళా ప్రదర్శన తీసుకున్నటువంటి అంశం కూడా మనందరికీ సుపరిచితమైనటువంటి దృశ్యాలే. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఈ ప్రదర్శన చూసినట్లయితే ఒకసారి మన బాల్యానికి వెళ్ళిపోతాం. ఏ చిత్రం చూసినా కూడా ప్రకృతిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మనకి అనేక దృశ్యాలు మన సంస్కృతిలో కానీ మన జీవనంలో కానీ ఒక భాగమైనటువంటి అనేక అంశాన్ని చిత్రకారులు ఇక్కడ అద్భుతంగా తమ కుంచెల ద్వారా రూపొందించి ఇక్కడ ప్రదర్శించారు. ఈ చిత్రాలను చూసిన ప్రతి వారు కూడా ఒకసారి తమ బాల్య స్మృతుల్ని జ్ఞప్తి చేసుకుంటూ వాళ్ళు ఒకసారి వెనక్కి వెళ్ళినట్లయితే మనం ఎంత చక్కగా ఉండేవి పల్లెలు, ఆనాటి పల్లెలు, ఆనాటి సంస్కృతులు అని అనిపిస్తుంది. ఈ చిత్రాలతోటి ఈ క్రియేటివ్ హార్ట్స్ వారు ఒక
చిన్న సావనీరు కూడా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ చిత్రాలు వేసిన చిత్రకారులు తలపండిపోయిన సీనియర్ ఆర్టిస్టుల నుంచి ఇప్పుడిప్పుడే ఈ రంగంలో అడుగుతున్న అప్కమింగ్ బడ్డింగ్ ఆర్టిస్టులు కూడా ఉండడం విశేషం. అందరికీ ఈ ప్రదర్శనలో అవకాశం కల్పించారు. ఇది ఒక గొప్ప వరం ఈ చిత్రకారులకి, ముఖ్యంగా ఈ రాబోయే యువతరం కళాకారులకి. ఇంత చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి క్రియేటివ్ హార్ట్స్ అధినేత మన ఆకుండ అంజి గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ లో చాలా ఫేమస్ ఆర్టిస్ట్. హైదరాబాద్ అనే కాకుండా చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ మొత్తం మన భారతదేశం అంతా కూడా ఎక్కడ ఆర్ట్ కాంపిటీషన్ జరిగినా కూడా అందులో ఎగ్జిబిట్ చేయడానికి పెద్ద పెద్ద ఉన్నతమైన సత్కారాలు తీసుకుంటే అద్భుతమైన చిత్రకారిని ఈ రోజు మీరు మా కాకినాడ ఇచ్చేయడం, మా ఈ చిత్ర షోలో పార్టిసిపేట్ చేసే పాల్పడడం మాకు కలిగించడం చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అంటే గుర్తించుకుని అంటే మమ్మల్ని గుర్తుపెట్టుకుని చేస్తారా అంటే రియల్లీ హ్యాపీ. తప్పకుండా చేస్తాను, తప్పకుండా వస్తాను అండ్ చాలా బాగా అడ్వైస్ చేస్తున్నాను. చాలా నేను మీ వైవేస్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఒక బ్రాండింగ్ అనుకుంటే ఎక్కడ పడినా అక్కడ నేను మీ వైవేస్ అంటూ చిత్రకళలో ప్రతిరోజు కూడా ఎన్నో మెలుగులు నేర్చుకున్న మాస్టర్ పెళ్లికి ముందు ఇలాంటి అమ్మాయి కావాలనుకున్నారట, కానీ ఇప్పుడు ఏ విధంగా ఇది యూట్యూబర్ అండి, నెలకి ఒక 50,000 తక్కువ కాకుండా సంపాదిస్తుంది. నేను మీ వైవిఎస్ స్టార్ట్ అవుతుంది ప్రతి వీడియో కూడా. మొత్తం ఆర్ట్కి సంబంధించిన చిన్న చిన్న బేసిక్స్ దగ్గర నుంచి ఇద్దరు మహిళా మనులు, ఇద్దరు అద్భుతమైన చిత్రకారులు, ఇద్దరు కూడా ఒకే తోట ఉండడం అనేది చాలా ఇప్పుడు విశాఖపట్నం నుంచి వచ్చారండి మేడం గారు, వైజాగ్ నుంచి వచ్చారు. గురుకుల పాఠశాలలో ఆ టీచర్ గా చేస్తున్నారు, గవర్నమెంట్ టీచర్ గా చేస్తున్నారు. ఇంక శ్రవంతి గారు కాకినాడ లోకలే, ఈ మధ్యకాలంలోనే పరిచయం అయ్యారు. మాకు అవకాశం ఇచ్చినందుకు, మీకు ప్రెజెంటేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బొమ్మలు వాళ్ళ హైట్ రెండు కూడా సరిగ్గా సరిపోయినట్టుగా ఉంది, అంటే బ్యాలెన్స్ అనమాట. ఆయన మరి ఎక్కువ ఉంటుంది అంటే ఆ ఉద్దేశంగా పక్కన పెట్టారు. ఈయన కూడా రెగ్యులర్ బ్యాంక్ ఎంప్లాయ్ అండి. ఈయన నెల్లూరు నుంచి వచ్చారండి. ఇందాక అక్కడ నెల్లూరు నుంచి వీరిద్దరు కూడా మారింది. ఈయన నాకు మంచి ఆప్తుడు, ఎనగల నుంచి ఒక రకమైన ధైర్యం, బలం అన్ని. ఇక్కడ క్రియేటివ్ ఆర్ట్స్ 9వ వార్షికోత్సవంలో గ్రామీణ వాతావరణం మీద చిత్రాలని అంజిబాబు ఏర్పాటు చేయడం జరిగింది. మనం పట్టణవాసాల్లో చాలా బిజీ జీవితంలో, యాంత్రికమైన జీవితంలో వేగంగా గడుపుతున్నాం. కానీ పల్లెటూరు దాని అందాలు చూస్తూ ఉంటే, జ్ఞాపకం వస్తూ ఉంటే మన చిన్నతనంలో ఉన్నటువంటివన్నీ గుర్తుకొస్తున్నాయి. ఉదాహరణకి ఈ నీళ్ళలో వేరడం, గేదెల మీద విహరించడం, అలాగే ఆ వంటింట్లో రోడ్ల దగ్గర మన అమ్మ పదార్థాలు రుబ్బడం, ఇవన్నీ గత స్మృతులను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టుగా అయింది. చాలా మంచి చిత్రాలు వేశారు యువ చిత్రకారులు. రామారావి 33 మంది ఇక్కడ పాల్గొన్నారు. అన్నీ కూడా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే రీతిలో చిత్రీకరించడం జరిగింది. చాలా మంది వాటర్ కలర్స్తోనే వేశారు. అక్కడక్కడ యాక్రిలిక్ పెయింటింగ్ కూడా వేయడం జరిగింది. ఏది ఏమైతేనేమి ఇప్పుడు మీడియం ఏదనేది కాదు మనకు కావాల్సింది, అక్కడ వాతావరణాన్ని ప్రతిబింబించడంలో ప్రతి చిత్రకారుడు కూడా సఫలీకృతమయ్యాడు. మంచి గత స్మృతులు, వేగవంతమైనటువంటి మన జీవితంలో మనం కోల్పోతున్నటువంటి ప్రపంచాన్ని ఒకసారి మళ్ళీ మనకి గుర్తు చేసినట్టు అయింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి చిత్రకళా ప్రదర్శన. ఈ చిత్రకళా ప్రదర్శన తిలకించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బాల్యాల్లోకి వెళ్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా అబ్బా ఇంత మంచి చిత్రాలను, ఇంత మంచి వాతావరణంలో మేము పెరిగాం
అని కొంతమంది, ఇటువంటి వాటిని పట్టణవాసంలో మనం పెరుగుతున్నాం వీటిని కోల్పోయామే అనుకునేటటువంటి వాడు కొంతమంది, చాలా ఆనందమైనటువంటి వాతావరణంలోనే ఇక్కడ చిత్రకళా ప్రదర్శన జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా అంజిబాబు కృషి ఫలించింది అనుకోవాలి. యువ చిత్రకారులు, ముఖ్యంగా యువ చిత్రకారులను ప్రోత్సహించడం, వాళ్ళలో నిబిడీకృతమైన ఉన్నటువంటి కళను బయటికి తీసుకురావడానికి అంజిబాబు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. దానితో పాటు చిత్రకళా రంగంలో విశేష కృషి చేసినటువంటి కొంతమంది సీనియర్ చిత్రకారుల్ని వేదిక మీద కూడా సన్మానించడం అనేటటువంటి సాంప్రదాయాన్ని అతను కొనసాగిస్తున్నాడు. గతాన్ని మర్చిపోకూడదు, అవి మూలాలు అని గుర్తు చేసుకుంటూ మాలాంటి ఆర్టిస్టుల్ని వేదిక మీద సన్మానించటం ఇది మడువైనటువంటి మంచి విషయం. కాబట్టి ఇక్కడ సీనియర్ని గౌరవిస్తున్నాడు, జూనియర్ని ప్రోత్సహిస్తున్నాడు. అంజిబాబు చేసేటటువంటి ఈ కృషి చాలా ప్రశంసనీయం. ఈ రోజు కాకినాడలో జరుగుతున్నటువంటి ఆర్ట్ ఈవెంట్ లో ప్రత్యేకమైనటువంటి ఒక డెమో ఉందండి. అదేనండి మన ఏలూరుకు సంబంధించినటువంటి మధుసూదన్ రావు గారి యొక్క అద్భుతమైన పెయింటింగ్ వర్క్ ఉందండి. ఈ పెయింటింగ్ డెమో అనేది ఈ ఆర్ట్ ఈవెంట్ లో ఉందన్నమాట. అంటే రెడికల్ అనే ఒక ఆర్ట్ షోలో ఉందన్నమాట. ఈ ఆర్ట్ షోలో ఒక పోర్ట్రేట్ ని అక్రిలిక్ కలర్స్ తో చిత్రిస్తున్నారండి. దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ నీట్ గా చెప్తూ దాన్ని ఎలా చిత్రించాలి, ఏ విధంగా చేయాలి అనేది అక్కడ ఉన్న అందరికీ ప్రతి పాయింట్ ని వివరిస్తున్నారండి. చూడండి, అక్కడ మన కళాసాగర్ గారు బ్రష్ అన్ని తీసి జాగ్రత్తగా ఇస్తున్నారండి. చూడండి, అలాగే పెయింటింగ్స్ కానీ అన్ని జాగ్రత్తగా కలుపుతూ ఆ పెయింటింగ్ స్టార్ట్ చేశారండి. అంటే ఇలాంటి మంచి మంచి పెయింటింగ్స్ డెమోస్ అనేది మనం కనుక చూస్తే కనుక మనకి పోర్ట్రేట్స్ ఎలా చేయాలి, ఏ కలర్స్ ని ఎలా చేస్తే ఎలా వస్తుంది అనేది ఒక ఐడియా అనేది వస్తుందండి. ఇటువంటి ఈవెంట్స్ లో జరిగేటువంటి పోర్ట్రేట్స్ అనేది చూడడం చాలా ముఖ్యంగా చెప్పొచ్చు. ఇంకా ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళి కొద్ది ఈ పెయింటింగ్ అనేది ఎలా ఉందో అనేది కూడా చూడొచ్చండి. చూస్తున్నారు కదండి, ఎలాంటి అద్భుతమైనటువంటి డెమోస్ చూడడం ద్వారా మనకి పెయింటింగ్స్ అంటే ఎలా వేయాలి, ఏ రకంగా వేస్తే ఎలా వస్తాయి అనే విషయాన్ని ఒక ఐడియా అనేది వస్తుందండి. అంటే ఆర్ట్ ఈవెంట్ లో చాలా మంది డెమోస్ అనేది లైవ్ లో ఇస్తుంటారండి. ఇలాంటి ఆర్టిస్టుల దగ్గర మన వర్క్లు నేర్చుకుంటూ ఉంటే కనుక చూస్తూ ఉన్నా సరే, నేర్చుకున్నా సరే ఇలాంటి అద్భుతమైన వర్క్స్ అనేవి చేయగలుగుతామండి. ఇక్కడ చూడండి, రియల్ గా ఎలా కనిపిస్తుందో మన పెయింటింగ్. నమస్తే అండి. సో ఈరోజు మన కాకినాడలో ఒక ఆర్ట్ షో జరుగుతుంది. క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ 9th యానివర్సరీ సందర్భంగా రాడికల్స్ అని ఆర్ట్ షో. అందులో ఒక 35 ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. టాపిక్ గ్రామీణ భారతం. ఆ టాపిక్లో మన అందరూ ఇలాంటి పెయింటింగ్స్ చేసి డిస్ప్లే చేస్తున్నానండి. ఈ రెండు అయితే నా పెయింటింగ్స్. ఇది ఒక అమ్మాయి ఇలా గ్రామంలో ఎలా ఒక హే
Gaddi. Sorry for my Telugu. I am basically from Kerala. సో నా మోడల్ కూడా ఇక్కడ ఉందండి, చూపిస్తాను మీకు. ఈ అమ్మాయి ఇది మై ఫ్రెండ్స్ డాటర్. సో ఇది కాకుండా ఇది, ఇందులో అయితే నేను కొన్ని గ్రామాలు ఇండియాలో ఉన్న కొన్ని గ్రామాలు ఇన్కార్పొరేట్ చేశాను. కాశ్మీర్, రాజస్థాన్, కేరళ, ఆంధ్రప్రదేశ్, అస్సాం అంటే కొన్ని గ్రామంలో ఇందులో యాడ్ చేశాను. అండ్ ఇది మొత్తంగా చూస్తే మీకు ఒక అమ్మాయి ఫేస్ లాగా కనిపిస్తుంది. అది మీరు భారత్ మాత అనుకోవచ్చు, లేదంటే భూమిదేవి అనుకోవచ్చు. అది ఐఎమ్ లీవింగ్ ఇట్ టు యూ. ఇక్కడ బయట ఏంటంటే మన మారల్ వాల్యూస్, మనకి కావాల్సిన మెయిన్ ఎడ్యుకేషన్ అది గ్రామంలో నుంచి మొదలవుతుంది. అలాగే ఇక్కడ పిల్లలు నేచర్తో ఆడుకుంటున్నారు. కింద చూస్తే పిల్లలు అలా నీళ్ళు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అంటే అమ్మ, ఇదేంటంటే వాట్ ఐ వాంటెడ్ టు షో ఇస్, అమ్మ తలపైన అమ్మ నిలబెడతారు, పిల్లల్ని అమ్మ మడిలో ఆడుకుంటూ ఇస్తారు. ఇదైతే నేచర్ అండ్ హ్యూమన్ బీయింగ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇన్ విలేజెస్. ఈ అమ్మాయి మన విలేజెస్లో కూడా, గ్రామంలో కూడా బ్రాడ్ మైండెడ్ డెవలప్మెంట్స్, అమ్మాయిలను దే హ్యావ్ గుడ్ ఆపర్చునిటీస్, దానికోసం నేను ఇది వేసాను. ఇక్కడైతే ఎవరైనా లేడీస్, జెంట్స్ అందరూ చాలా హార్డ్ వర్కింగ్ విలేజెస్లో. సో దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ పెయింటింగ్. థ్యాంక్ యూ. ఈ రోజు కాకినాడలో జరుగుతున్న ఈ ఆర్ట్ ఈవెంట్లోకి వచ్చేటప్పటికి గ్రామీణ భారత అనే సబ్జెక్ట్తో చేసినటువంటి ఆర్ట్ వర్క్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రతి అంశం చూస్తే కనుక మన బాల్యంలో మర్చిపోయిన ప్రతి రోజు గుర్తుకొస్తుందండి. అంటే చాలా కొన్ని విషయాలే మర్చిపోయామండి. ఎందుకంటే ఎడ్ల బళ్ళు కానీ, పంటలు పండించడం ఎలా కానీ, ఇటువంటి చేలు కానీ, ఇటువంటి పల్లెటూరు వాతావరణం అనేది అంతరించిపోతుందండి. అలాంటి అద్భుతమైనవి అన్నీ ఈ పల్లెటూరు పెయింటింగ్స్లో కనిపిస్తున్నాయండి. ఎలాగుందో ఒక్కసారి చూడండి. Good morning, everyone. I'm Syed Ibrahim from Hyderabad. I came this one-day village atmosphere festival conducted by Radical Group and Anji Garu. నాకు ఈ పెయింటింగ్స్, విలేజ్ పెయింటింగ్స్ చూసి చాలా ఆనందంగా అనిపించి, ఇంకోటి వన్ డేలోనే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము, మళ్ళీ లైవ్ డెమో కూడా అక్కడ అవుతుంది. మంచి మంచి ఆర్టిస్ట్ దీనిగా పాల్గొని రూరల్ విలేజ్ని చాలా బాగా చిత్రీకరించారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇట్లా మన సెంచురీ హార్ట్ స్కూల్ వాళ్ళు నిర్వహించడం వల్ల కూడా ఆర్టిస్టులని ప్రోత్సాహం చేసినట్టయితుంది. ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా ఎక్కువ పెయింటింగ్స్ వేయడానికి వాళ్ళు పాల్పడతారు. సో నేను స్పెషల్లీ అంజీ గారికి, మళ్ళీ ఈ స్కూల్ యజమాని వాళ్ళకి ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ కండక్ట్ చేసి ఆర్టిస్టులని ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్స్.
ఇక్కడ చూడండి ఎలా ఉందో, పల్లెటూరులో వ్యవసాయం అనేది ఎలా కనిపిస్తుంది, అలాగే అక్కడ కనిపించే నూతులు కానీ, అలాగే అక్కడ గ్రామీణ సభల్లో కొంచెం ఉండడం కానీ, అలాగే మన ఇంటి దగ్గర పచ్చళ్ళు ఎలా చేస్తారు అంటే రోళ్ళు పచ్చడి అనేది ఎలా చేస్తారు, అలాగే అక్కడ కోడిపుంజులు కానీ, ఇలా అద్భుతమైన దృశ్యాన్ని ప్రతి ఒక్కరు అద్భుతంగా చిత్రించారండి. అలాంటి అద్భుతమైన చిత్రాలని ఈ వాటర్ కలర్స్ పెయింటింగ్స్ లో చూస్తున్నామండి. అంటే ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో అంటే మనం మర్చిపోతున్న రోజులన్నిటినీ గుర్తు చేసేటువంటి అద్భుతమైన ఆర్ట్ షో ఏదైనా ఉందంటే కనుక ఈ రెడికల్ అనే ఒక ఆర్ట్ ఈవెంట్ గా చెప్పొచ్చు అండి. ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్ వర్క్ అని మ్యాక్సిమం వాటర్ కలర్స్ తోనే ఉన్నాయండి. ఇక్కడ చూడండి కొలేజ్ ఆర్ట్ కానీ, లేకపోతే రకరకాల మోడల్స్, ప్రతి అద్భుతమైన అంజి గారు వేసినటువంటి ఒక అద్భుతమైన బొమ్మ కానీ, ఇలా ప్రతి ఒక్కరు ఒక అద్భుతమైన బొమ్మలు చిత్రించారండి. అలాగే రజనీ గారు గీసినటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ అండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి భారతదేశంలో అనేక గేమ్స్ కానీ, అలాగే ఒక పల్లెటూరు అమ్మాయి కానీ ఎలా ఉన్నారు ఏంటి అనే విషయం ప్రతిదీ ఈవెంట్ని చూపిస్తున్నారండి. చూడండి తల్లి ప్రేమతో సహా అద్భుతమైనటువంటి ప్రతి అంశాన్ని చూపించారు. అంటే పెయింటింగ్స్ ని చాలా న్యాచురల్ గా కనిపిస్తున్నాయండి. ఇక్కడ మన రాజు గారి చిత్రించినటువంటి అద్భుతమైన పెయింటింగ్స్ అండి. అలాగే ఇంకా ముందరకు వచ్చేటప్పుడు ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే ఈ ఆర్ట్ ఈవెంట్ లో చూసేటప్పుడు నేను చిత్రించినటువంటి పెయింటింగ్ కూడా నా అదృష్టంగా చెప్తానండి. అయితే కట్టా మహేష్ గారు లాంటి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ పక్కన నా పెయింటింగ్ ఉండడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. నా పేరు శ్వేత, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ఈ రాడికల్ షోలో అంజీ గారు ఒక అవకాశం నాకు ఇవ్వడం జరిగింది. ఈ షోలో నా వర్క్ ప్రజెంటేషన్ జరుగుతుంది. మెయిన్ కాన్సెప్ట్ గ్రామీణ భారతం అనే కాన్సెప్ట్లో పెయింటింగ్స్ చేయమన్నారు. ఈ వాటర్ కలర్ మీడియంలో చేయడం జరిగింది. ఇది నా పాస్ట్ ఎక్స్పీరియన్స్. మా విలేజ్లో చూసిన టెంపుల్ అండ్ అక్కడ లొకేషన్ని బేస్ చేసుకొని నేను ఇమాజిన్ చేసుకొని చేసిన పెయింటింగ్. థ్యాంక్ యూ సార్. హలో అండి, నా పేరు శాంతి వింజుమురి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో ఈ క్రియేటివ్ ఆర్ట్స్ వాళ్ళు నిర్వర్తించే ఈ వాటర్ కలర్స్ గ్రామీణ భారతి అనే ఒక ఆర్ట్ షోలో నేను పాల్గొంటున్నాను. సో ఈ గ్రామీణ భారతి అని వచ్చేసి వీళ్ళు మొత్తం కంప్లీట్గా ఒక పల్లెటూరు వాతావరణం కానీ, ఆ ట్రెడిషన్స్ కానీ, వాళ్ళ యొక్క ఆచారాలని గురించి కానీ చూపించుకున్నారు. సో నేను వచ్చేసి ఇక్కడ నా ఓన్ కంపోజిషన్, ఈ కంపోజిషన్లో మేజర్గా నేను చూపించింది ఏంటంటే ట్రెడిషన్స్ వచ్చేసరికి కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి కదా, అవి మనకి కనుమరుగైపోతున్నాయని. తర్వాత అట్ ద సేమ్ టైం మన ఇంట్లో కూడా మనము హార్డ్లీ అంటే ఒక అమ్మని తప్పితే అమ్మమ్మ అమ్మ, నానమ్మ అమ్మ ఇలా కలిపి ఉండడం అనేది కూడా చూడడానికి తగ్గిపోతుంది. పాడి పంటల్ని కానీ, తర్వాత ఈ ట్రెడిషన్స్ అన్ని తగ్గిపోతున్నాయి. సో దాన్ని డిపిక్ట్ చేయడానికి కోసం అని చెప్పి నేను ఇక్కడ ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఈ మేజర్ గా ఏంటంటే ట్రెడిషన్స్ ఫాలో అయ్యే వాళ్ళు అవుతున్నారు. తర్వాత ఇవన్నీ కూడా మనకి చాలా మటుకు కనుమరుగైపోతాయి అనమాట, చూడడానికి ఉండట్లేదు. అట్లా అని ఇవన్నీ తీసుకున్నాను. ఈ పాడి పంటల కిందేమో ఈ చిన్నగా లేగ దూడలు, సో తర్వాత తులసి చెట్లో నీళ్లు పోయడము, అంటే మనకి ఇదివరకు ట్రెడిషన్స్ కింద ఉండేవి. కానీ ప్రతి దాంట్లోనూ ఒక సైన్స్ ఉంది, ఒక అంటే ఇది ఎందుకు చెప్పారు అన్న దానికి ఒక ప్రతి దాంట్లోనూ ఒక అర్థం ఉందండి. సో అది మనం తెలుసుకుని చిన్నగా మళ్ళీ అంటే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మన లైఫ్లో చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడు మనం అనుకుంటాం పెద్దవాళ్ళు ఇంట్లో ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా విషయాలు మనం వాళ్ళ దగ్గర నేర్చుకుంటాము అండ్ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటారు. మనం అనుకుంటామేమో అంటే ఇవాళ రేపు ఆధునిక అంటే ఈ వరల్డ్లో కొత్తగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి, జాయింట్ ఫ్యామిలీస్ అనేవి కనిపించట్లేదు. సో అదంతా చూపించడం కోసం అని చెప్పి ఇక్కడ నేను చిన్నగా ఈ ఎలిమెంట్స్ తీసుకొచ్చాను అన్నమాట. సో దిస్ ఇస్ మై కాన్సెప్ట్ అబౌట్ గ్రామీణ భారతి. సో హైదరాబాద్ నుంచి వచ్చి కాకినాడలో ఇలా పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్.
చూసారుగా ఫ్రెండ్స్, ఈ రోజు తీసిన వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకున్నాను. ఇలాంటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా తీయడం జరిగిందండి. అంటే ఆర్ట్ ఈవెంట్స్ సంబంధించి కానీ, ఆర్ట్ షోలు కానీ, లైవ్ కానీ ప్రతి విషయాన్ని వివరిస్తూ ఆర్ట్ ఈవెంట్లో పాల్గొన్న ప్రతి ఆర్టిస్ట్ని వివరిస్తూ చెప్పానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అది వీడియో మీద కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తానండి. అలాగే మీ ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉంటాయని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.